Good morning, everyone. My name is Talka Vinamra Sri. I am studying in Siddhartha Public School. I am class. నా భారతదేశ ప్రజలందరికీ ఒక నమస్కారాలు. ఇంకా ఒక విజ్ఞప్తి. మన 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 ప్రపంచంలో ఒక భయంకరమైన కరోనా అనే వ్యాధి వచ్చినది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాని వలన ఎందుచేతి వలన పెనుముప్పు వచ్చినది. దాని వలన మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము మన ప్రాణాలు కాపాడుకోగలము. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చేతులు అడ్డం పెట్టుకోకండి. దగ్గేటప్పుడు కర్చీఫ్ అడ్డం పెట్టుకోండి. తుమ్మేటప్పుడు కూడా మనకు ఎవరికన్నా ఫీవర్ దగ్గు ఉంటే వాళ్ళని ఒక 1 మీటర్ దూరంగా ఉండమని చెప్పాలి. వాళ్ళని వెంటనే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాలి. ఫేస్బుక్లో, యూట్యూబ్లోని వీడియోస్ వచ్చేవి ఫేక్ న్యూస్. అది ఒక ఫేక్ న్యూస్. జనగాం జిల్లాలో ఒక హెలికాప్టర్ పై నుంచి మెడిసిన్ వదలాలని ఒక న్యూస్ వచ్చినది. అదొక ఫేక్ న్యూస్. ఇలాంటివి మీరు నమ్మితే మీకు ఉన్న ధైర్యం కూడా పోతుంది. దానివల్ల మనము ఇలాంటి న్యూస్ నమ్మొద్దు. మనము ప్రతిరోజు చేతులు కడుక్కోవాలి. ఎలా అంటే చూపిస్తాను. ఫస్ట్ ఇలాగా, సెకండ్ ఇలాగా, థర్డ్ ఇలాగా, ఫోర్త్ ఇలాగా, ఫిఫ్త్ ఇలాగా, సిక్స్త్ ఇలాగా, సెవెంత్ ఇలాగా. ఇలా కడుక్కుంటే మనము కరోనా వైరస్కు దూరంగా ఉంటాము. అందువలన ఇట్లా కడుక్కోవాలా. తెలంగాణ పోలీసులు మన కోసం, మన ప్రాణాల కోసం వాళ్ళ పిల్లలను, వాళ్ళ భార్యను వదులుకొని మరీ మన కోసం డ్యూటీ చేస్తున్నారు. అందువలన మనము పోలీసులతో గొడవ పెట్టుకోవద్దు. వాళ్ళు చెప్పిన మాటలు మనము వినాలి. మన ప్రాణాల కోసం, మనము పోరాడగలము. డాక్టర్లు, నర్సులు, ఆయమ్మలు కూడా, వాళ్ళకి కూడా నా నమస్కారాలు. వాళ్ళు కూడా మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకి కూడా నా నమస్కారాలు. I never forgot your service.